దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు బాప్తీసము రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినము మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అనుదినము ఈ వాగ్దానాలను మరి వీక్షిస్తున్నారు కనుక బైబిల్ గ్రంథములో మనం మారు మనసు అనే అంశం మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నినియవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినియవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే పాత నిబంధన గ్రంథంలో యోనాను గురించి ప్రస్తావన ఈ వాక్యములో తెలియచేయబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో యోనా చిన్న ప్రవక్త కనుక ఈ యోనా వచ్చి నినియోకు పొమ్మంటే తార్షీషుకు వెళుతూ వచ్చాడు. ఈ తార్షీషుకు వెళ్ళేటప్పుడు దేవుని ఆ ప్రయాణాన్ని నిర్ణయించనీయకుండా కొనసాగనివ్వకుండా యోనా మరి ఆ తార్షీషుకు పోకుండా ఆటంకపరిచి యోనా నినియో పట్టణానికి పోవటానికి దేవుడు కృప చూపాడు. యోనా నినియో పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం 3 దినాల ప్రయాణం చేసి చెప్పవలసిన దేవుని మాటలు 1 దిన ప్రయాణం అంత దూరంలోకి వెళ్ళి ఈ నినియో పట్టణము నాశనం అవబోతుంది అని ప్రకటన చేశాడు యోనా గారు. అది యోనా గ్రంథంలో మీరు చదువుకోవచ్చు 2-3 అధ్యాయాల్లో. ప్రకటన చేసినప్పుడు ఆ నినియో పట్టణ ప్రజలందరూ ఏం చేశారంటే రాజులు మొదలుకొని పెద్దలు మొదలుకొని చిన్నల వరకు గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి వారు చేయవలసిన క్రియలు చేయక వారు దేవుని ఎదుట పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని ఎదుట తమ జీవితాలను దిద్దుకున్నట్లుగా మనకి యోనా గ్రంథం తెలియపరుస్తుంది. ఆ నినియో పట్టణ ప్రజలు తప్పు దిద్దుకోవటం వలన యోనా చెప్పిన మాటను విన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోనా చెప్పిన మాటలు నినియో ప్రజలు విన్నారు. విని ఏం చేశారు అంటే ఆ పట్టణానికి నాశనం సంభవిస్తుందని ఆ పట్టణం నశించిపోతుందని యోనా ప్రకటించినప్పుడు పెద్దలు మొదలుకొని చిన్నల వరకు తగ్గించుకున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా 3 దినాలు, ఎన్ని దినాలండి? 3 దినాలు అన్నపానములు మాని ప్రార్థన చేసినట్లుగా మనకి యోనా గ్రంథము స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు యోనా చెప్పిన మాటలు నినియో పట్టణస్థులు మార్పు పొంది వారు దేవుని ఎదుట పశ్చాత్తాపం చెంది వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు కదా. మరి నేటి దినాల్లో మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ఎంతోమంది సేవకులు
ఈ నేటి సంఘాలలో ఎంతోమంది దేవుని మాట వింటున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు అంటే, అయ్యా మీరు మారండి, అమ్మా మీరు మారండి, మీ జీవితాలను మార్చుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి, ప్రభు రాకట రానై ఉంది, దేవుని రాకట అతి సమీపంలో ఉంది, కాబట్టి ఈ లోకం శాశ్వతము కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యము, కాబట్టి మారు మనసు పొందండి అని ఎన్నో దినాలుగా ఎంతోమంది ఈ భూమి మీద సేవకులను దేవుడు లేవనెత్తి వారి ద్వారా ఆయన మరి సువార్తను తెలియపరుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మార్పు లేని మనుషులు, మార్పు చెందకుండా జీవించే మనుషులు నేటికి మనకు కనబడుతూ ఉన్నారు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, నినియో పట్టణాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నినియో పట్టణంలో ఉన్న ప్రజలు మార్పు చెంది వారు దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు. రావలసిన కీడు రాక దేవుడు ఆపివేశాడంట. అక్కడ నినియో పట్టణంలో వాళ్ళు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ క్రియలను చూచి, అద్భుతం అన్నమాట, దేవుడు వాళ్ళ క్రియలను చూచి చేయవలసిన కీడు చేయక మానెను అనే మాట ఉంటుంది. చేయవలసిన కీడు చేయక మానెను. ఈ రోజున మన కుటుంబాల మీదకి, మన జీవితాల మీదకి ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన మీదకు వస్తున్నప్పుడు మనం ఇప్పటికైనా గ్రహింపు రావద్దా? ఇప్పటికైనా మార్పు చెందొద్దా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు నా కుటుంబంలో మరి విలయతాండమాడుతున్నాయి, ఇలాంటి శోధనలు నా కుటుంబాన్ని ఎంటాడుతున్నాయి, ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు నా కుటుంబంలో ఎందుకు ఉంటున్నాయని ఇప్పటికీ మారు మనసు లేకుండా మనం బ్రతుకుతున్నాం. అందుకనే ఈ నినియో పట్టణస్థులంట వీరి మీద నేరస్థాపన చేస్తారంట. ఎవరి మీద? మార్పు లేని వారి మీద నేరస్థాపన చేస్తారు. అయ్యా ఆ నినియో పట్టణస్థులు మార్పు లేని వారి మీద నేరస్థాపన చేస్తారని ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. అందుకని ఈ రోజున నువ్వు మారు మనసు పొందితే, ఈ రోజున నువ్వు పాపాన్ని విడిచిపెడితే నీవు నేరస్థాపుడుగా ఉండకుండా దేవుని రాజ్యానికి వారసులు అవుతావుగా. అందుకని నువ్వు మారు మనసు పొందాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఈ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.